కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. తీర్పు ఇచ్చేంత వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వం తరపున లాయర్ వాదనలు వినిపించగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. తీర్పు ఇచ్చేంత వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వం తరపు లాయర్ వాదనలు వినిపించగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. తీర్పు ఇచ్చేంత వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వం తరపు లాయర్ వాదనలు వినిపించగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ పూర్తి అప్డేట్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, హైకోర్టులో ఎలాంటి వాదోపవాదాలు జరిగాయి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ పైన ఈరోజు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఉదయం అంతా కూడా కేటీఆర్ తరపు న్యాయవాది, సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్నటువంటి దవే తన వాదనలు వినిపించడం జరిగింది. మధ్యాహ్నం ఇటు దానకిషోర్ యొక్క తరపు న్యాయవాది వాదనలు, మరోవైపు ఇటు ఏసీబీ వాదనలు కూడా కొనసాగిన తర్వాత ఇరు వాదనలు కూడా ముగిశాయి. ఇరు వాదనల తర్వాత కోర్టు అయితే మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తీర్పును రిజర్వ్ చేసింది. అంటే వచ్చేటువంటి తీర్పు వరకు కూడా అరెస్టు కానీ ఎలాంటి చర్యలకు పాల్పడవద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి.